తెనాలిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య వైద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్లను ఆదివారం అందజేశారు. అలాగే వరద బాధితుల్ని ఆదుకోవడానికి సీఎం ఫండ్ కు ₹1,00,000 చెక్కును మాజీ మంత్రి అలపాటికి కమిటీ అందజేసింది. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన 50 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున స్కాలర్షిప్లను ఆదివారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఇదే సందర్భంలో తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఆలపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కమిటీ కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకటరావు అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘీయుల్లోని పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చే దిశగా శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ ఎన్నో సంవత్సరాలుగా వందలాది మంది విద్యార్థులకు మంచి చదువును అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. అలాగే సమాజ సేవలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. కమిటీ కార్యదర్శి పెండెల వెంకటరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యంలోని పేద విద్యార్థుల ఉన్నత చదువుల కొరకు శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి విద్యార్థుల కోసం ఉచిత వసతి 2 పూటల భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. వైశ్య విద్యానిధి కమిటీ ద్వారా అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నత చదువులు చదువుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమాన్ని లీగల్ అడ్వైజర్ మధ్య మల్లికార్జునరావు, కమిటీ అధ్యక్షులు సుగ్గుల వెంకటప్పయ్య, దేశ యుగంధర్, తాతా శ్రీనివాసరావు, 36వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మయ్య, నిడమానూరు వెంకటరత్నం, గుర్రం భాస్కర వెంకట సుధీర్, దర్శి అనంతమోహన్, ఎక్కల శ్రీమన్నారాయణలు పర్యవేక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 చెక్కును కమిటీ అందజేసింది. ఈ కార్యక్రమంలో బచ్చు సాంబశివరావు, పెండేల సుబ్బారావు, చుండూరి నాగ మల్లికార్జునరావు, కొత్తమాసు మల్లికార్జునరావు, కొల్లిపర రాధాకృష్ణమూర్తి, వక్కలగడ్డ రామ్మోహన్ రావు, ఎస్ రమేష్, తాళ్ళూరి సూర్యనారాయణ, గోనుగుంట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 50 మంది ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వాలని తీర్మానించి ఈరోజు మంత్రి గారిని అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి కమిటీ పెద్దల సమక్షంలో అదేవిధంగా మిగతా విషయాలు కూడా స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా పెన్షన్ల పంపిణీ, ఆస్తుల సంరక్షణ, ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేదు. దానికి పర్యవసానం ఎట్లా ఎటు వెళ్తుంది అనే దానికి మీరే కర్త కర్మ క్రియ అనేది చెప్పాలని నా ఉద్దేశం. చాలా స్పష్టంగా చెప్తున్నా, పర్యవసానం దారి తీయకుండా మీలో మీరు అంతర్గతంగా సరి చేసుకుంటే మంచిది. ఎలాంటి పరిస్థితులు ఉద్భవించినా దానికి మీరే కారకులు అవుతారని చెప్పి నేను సభాముఖంగా పత్రికాముఖంగా కూడా చెప్తాను. ఎందుకంటే నేను చెప్పదలుచుకోలేదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. అందుకనే ఇది నాకు ఏదో మా వెంకటరావు గారు నా మనసులో ఏదో శంక ఉందని అనుకుంటాడు. ఇవన్నీ నాకు చెప్పవలసిందా, చూపించవలసిందా. 1951 ఏ రాశారు, 51 ఏముంది, ఎవిడెన్స్ ఉందా, లేకపోతే ఎవిడెన్స్ లేదా. అదే ఇప్పుడు లాయర్ గారు లాగా వ్యవహరించబాకని చెబుతున్నారు, జడ్జి లాగా వ్యవహరించమని చెబుతున్నారు. సాక్ష్యం ఇదంతా ఎవరు నమ్ముతున్నాడు? సాక్ష్యం ఏంటి కోర్టులో నువ్వే ముద్ర వేసి తీసుకొచ్చావా అని అనుకునే రోజులు ఇవన్నీ. అందుకని ఈ కాదు, మనస్స వాచ అందరికీ న్యాయం జరగాలని చెప్పి ఆలోచన చేయగలిగిన శక్తి, సమర్థత మీ అందరికి రావాలని నేను కోరుకుంటున్నాను. రానప్పుడు ఏం చేయాలంటే ప్రవర్తన, దీనికైనా సమయం కావాలి. పెళ్ళి ఉందని పెళ్ళి పుట్టాలని చెప్పి వెంకటరావు అనుకుంటున్నాడు. నేనే 9 నెలలు దానికి సమయం ఉండదని చెప్పినాను. అందుకని దయవుంచి మీరు వేరే రకం అనుకోవద్దు. దేనికైనా సరే శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలనేది నా కోరిక. దాన్ని మీరు వేరే రకంగా నా దగ్గర మీరు మాట్లాడినా నా మనసు చెల్లించదు, కదలదు. గట్టిగా మా సూర్యన ప్రసాద్ 3 సార్లు మాట్లాడినా 6 సార్లు మాట్లాడినా నేను నీ భారీ శరీరం అంత ఇది నాకు లేదు, కానీ నేను ఎట్లాగే కదలకుండా ఉండగలను. నాకు చెప్పాల్సిన అవసరంలా, సమస్యనే మనకి అర్థమయ్యే, నాకు వాళ్ళ కొత్తగా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు అండి.
అందుకని ఇవన్నీ అవసరం లేదని చెప్పి నేను చెప్తున్నాను. ఇది తర్వాత విషయానికి వస్తే వైద్య విద్యానిధి ఇంకా పెరగాలి. ఎంతోమంది ఆర్యుఎస్లు ఉన్న ప్రాంతం ఇది. ఆర్యుఎస్లు స్వతహాగా ఎవరిని ఆశ్రయించరు, మీరే ఐడెంటిఫై చేయాలి. రకరకాలుగా విద్యను ప్రోత్సహించాలి, విద్య మీద ఆసక్తి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది కాకుండా కూడా 10th ఇంటర్మీడియట్ ఇట్లాంటి అన్నింటినీ కూడా మీరు డిజైన్ చేసుకొని ఇంతే కాకుండా స్పోర్ట్స్లో ఎవరన్నా ముందుకు వెళ్తుంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్. సౌండ్ బాడీ ఈజ్ సౌండ్ మైండ్ అన్నట్టుగా వీళ్ళన్నింటినీ మనం ప్రోత్సహిస్తూ ఉంటుంటే దెన్ మీకు మంచి ప్లేస్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, అకామిడేషన్ ఉంది. వీళ్ళన్నింటినీ కూడా మీరు డెవలప్ చేసుకొని ఇంకా 10 మంది మనకి చందాలు ఇచ్చేలాగా ఉండాలి. ఒక సంవత్సరం 10-15 లక్షలు వస్తూ ఉంటాయి. అట్లా అంటే ఒక్కొక్కటి అంటే మనం ఏదో సముద్రంలో మనం విసిగిరైనంత మన యొక్క ప్రయత్నంలో లోపం లేకుండా ఉడతా భక్తి మనం సమాజం పట్ల చూపించాల్సిన బాధ్యతకి నాంది పలకాల్సిన అవసరం ఉంది. మనం వారధుల్లాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ సంస్థ ఎట్లా ఉండాలి, వారధులాగా వ్యవహరించాలి. అలాంటి కార్యక్రమాలు చేపట్టమని చెప్పి ఇప్పుడు వరకు చేపడుతూ ఉన్నారు. మీరు ఎక్కడ కూడా లోపం లేదు, దీన్ని ఇంకెందుకు పెంచండి అని చెప్పి ఆ భావం వచ్చేలాగా మీరు మీ యొక్క కార్యక్రమాలు మనసవాచ కోరుకుంటూ, అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఈ మన మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు 2000 మందికి మన విజయవాడ వరద బాధితులకి ముంపుకు గురైన వాళ్ళకి మరి చీర, అదేవిధంగా దుప్పటి ఇలాంటివన్నీ కూడా ఇవ్వడానికి బయలుదేరుతున్నారు మధ్యాహ్నం నుంచి. చాలా సంతోషం, ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోగలిగిన సమర్థత, చేయగలిగినటువంటి దాతృత్వం మనందరికీ ఉండటం అనేది మనందరం కూడా హర్షించుకోవాలి, మనందరినీ మనం గౌరవించుకోవాలి. ఇది 1954లో నిర్మించి 77-78 సంవత్సరంలో మనం ప్రారంభించాము. రూములు ఇవన్నీ 85లో ఈ పక్క రూములు కూడా ప్రారంభించాం. 25 రూములు ఉన్నాయి. 25 రూముల్లో కూడా 100 మంది సభ్యులు ఉండడానికి అవకాశం ఉంది. మేము వచ్చినప్పుడు లోగడ 86, 87, 88 ఆ సంవత్సరాల్లో మొత్తం 80 మంది ఉండేవాళ్ళు పిల్లలు. అయితే కాలక్రమేణా పిడుగురాళ్ళ, మాచర్ల, పాతవరం, సత్తెనపల్లి, చిలకలూరుపేట అన్ని ఊళ్ళల్లో కూడా కాలేజీలు ఏర్పడ్డాయి. మన హాస్టల్లో ఈ కాలేజీకి మేము అద్దెకిచ్చాము. ఆ ముందు ఒక బిల్డింగ్ కట్టించాం. ఆ బిల్డింగ్కి 10,000 రూపాయలు అద్దెస్తారు 16 సంవత్సరాల నుంచి. అద్దె పెంచమంటే పెంచడు, ఖాళీ చేయమంటే ఖాళీ చేయడు లోకల్ వేణు గారు. అది కూడా కాకుండా ఇంకా ఆయనకి హాస్టల్ కావాలనే కోరికతో మాకు దేవస్థానంలో మరి దాదాపు 158 గజాల స్థలం బిల్డింగ్ ఉంటే 1982 వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవన్నీ కూడా పగలగొట్టి మమ్మల్ని తోసేసి గోడ కూడా అడ్డంగా కట్టుకున్నారు. దానికి ఇప్పటి వరకు ఏ సమాధానం చెప్పట్లేదు. చూద్దాం అంటున్నారు కానీ ఏ సమాధానం చెప్పట్లేదు. మరి అది కూడా కాకుండా ఈ బిల్డింగ్ పైన కాలేజీ కట్టుకున్నారు. దానికి 1,50,000 అద్దెస్తారు సంవత్సరానికి, 4 అంతస్తులకి. పరిస్థితి వయస్సుల ఆస్తులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఉన్న ఆస్తులుంటే సంస్థలు స్వాధీనం చేసుకుంటున్నారు, లేని ఏమో మరి మిగతా వాళ్ళు స్వాధీనం చేసుకుని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఓసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ చెప్పి వీటన్నిటికీ పరిష్కారం ఎతకాలని కోరుకుంటూ, మరి ఇప్పటికే రాజా గారికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి